జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 3 రోజుల వ్యవధిలో 3 సార్లు దాడులు చేశారు టెర్రరిస్టులు. భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన 2 వేర్వేరు ఎదురుకాల్పుల్లో ఒక సిఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యారు. 6 సిబ్బంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భద్రతా దళాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు మృతి చెందారు. इसमें कि जिस इस इलाके में आया है और ज़्यादा आतंकवादियों के छिपे होने की भी छतरगला में अभी रात को आपको जैसे पता है कि हमारा एक ऑपरेशन आर्मी सीआरपीएफ पुलिस सभी का एक जॉइंट ऑपरेशन वहाँ पर उस इलाके में चल रहा था। तो उस जॉइंट ऑपरेशन के तहत जब टेररिस्ट एक्सचेंज ऑफ फायर हुआ है तो उसमें उस इलाके को पूरा कॉर्डन में लिया गया। अभी ऑपरेशन वहाँ जारी है। 2 आतंकवादियों को मार गिराया गया है और अभी सर्च ऑपरेशन इलाके में चल रहा है। 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది పౌరులు మరణించారు. బస్సు డ్రైవర్ సాహసంతో దాదాపు 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ ఘటన మరువక ముందే నిన్న సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ ఇంటిపై దాడి చేసి స్థానికులను విచక్షణారహితంగా కొట్టారు. ఇంటిపై కాల్పులు జరగడానికి ముందు ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి మంచినీళ్లు అడిగినట్టు తెలుస్తోంది. గ్రామస్తులకు అనుమానం రావడంతో దాక్కునే క్రమంలో ఇంటిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు భద్రతా బలగాల కూంబింగ్తో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరికొంతమంది టెర్రరిస్టుల కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో మరోసారి రెచ్చిపోయారు టెర్రరిస్టులు. భదర్వా పఠాన్కోట్ రోడ్డు సమీపంలోని ఓ చెక్ పోస్టుపై అర్ధరాత్రి దాడి చేశారు. భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో 5 సిబ్బంది ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. ఈ ఉగ్ర ఘటనల తీవ్రత కాస్త తక్కువే అయినప్పటికీ మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఉగ్రదాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు తగ్గుముఖ పట్టాయి. పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఎన్నికల సందర్భంగా చూసాం. బట్ లాస్ట్ 3 రోజుల నుంచి కూడా ఏదో ఒక ఘటన అయితే బయటకు వస్తుంది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడము, దాంతో అయితే అక్కడ చెలరేగుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొన్న 3 రోజుల క్రితం ఒక టూరిస్ట్ బస్సు పైన మొదట ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది పౌరులు చనిపోయారు. ఒక 30 మంది దాకా గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇక నిన్న ఆ ఘటన మరొక ముందుకే నిన్న మరొకసారి సిఆర్పిఎఫ్ కు సంబంధించిన సోల్జర్ అమరుడయ్యారు. ఒక 2 వేర్వేరు ఘటనల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో ఒక సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందగా మరొక 6 పోలీసులకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కూంబింగ్ ఆపరేషన్ అనేది కూడా నడుస్తా ఉంది. జనరల్ గా పూంచ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే పఠాన్కోట్ అట్లాంటి ఏరియాస్ లో చాలా ఎక్కువగా రాజౌరి సెక్టర్, పూంచ్ సెక్టర్ ఇట్లాంటి ఏరియాస్ లో ఊకే సీజ్ ఫైర్ వైలేషన్ కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ రొటీన్ గా దాడులు అనేది కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఇది రియాసీకి సంబంధించినటువంటి ఏరియాలో ఉగ్రదాడులు జరగడం అనేది చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఈ వరుసగా ఈ 3 రోజుల నుంచి కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే దాడులకు జరుగుతుండడం కొంత కలవరానికి గురి చేస్తుంది. ఇప్పటికే భారత సైన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఏదో ఒక మూలన ఇట్లాంటి ఉగ్రదాడులు జరగడం, పౌరులు కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ సంబంధించి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు మృత్యువాత పడడం అనేది కూడా జరుగుతా ఉంది. ఇక వరుసగా 3 రోజుల నుంచి కూడా 3 ఘటనలు, అది కూడా ఒకటి టూరిస్ట్ బస్సు మీద అటాక్ చేయడము, తర్వాత సాధారణ పౌరులు ఉండేటువంటి నివాసాలను టార్గెట్ గా చేసుకొని వారి ఇళ్లకు వెళ్లి వాటర్ అడిగినట్టుగా అడిగి ఏదైనా అనుమానం వస్తే ఆ ఇండ్ల పైన దాడులకు పాల్పడుతుండడము, అలాగే సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి చెక్ పోస్టుల పైన దాడి అనేది కూడా జరిగింది. ఇది కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూగా ప్రస్తుతానికి అయితే జమ్మూ కాశ్మీర్ అధికారులు కూంబింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి కదలికలకు సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా అటవీ కొండ చర్యలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో తలదాచుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి అనుమానాలతో అక్కడ కూంబింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే చేస్తా ఉన్నారు. హీరానగర్ సంబంధించినటువంటి ఒక సెక్టర్ లో కథువా జిల్లాలో హీరానగర్ సెక్టర్ లో టెర్రరిస్టులు సాధారణంగా స్థానికులు ఉండేటువంటి ఇండ్ల పైన దాడులకు అనేది కూడా తెగబడినటువంటి ఘటనలు కూడా చూసాము. ఇంతకాలం కూడా కేవలం పోలీసులు లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి వాహనాలపైనో లేకపోతే వారికి సంబంధించినటువంటి చెక్ పోస్టుల పైన దాడులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం స్థానికుల పైన కూడా దాడులు జరుగుతుండడము, టూరిస్టుకు సంబంధించినటువంటి బస్సుల పైన దాడులు జరుగుతుండడం అనేది కూడా కొంత అక్కడ ఎందుకంటే ఇప్పుడిప్పుడే
శాంతి నెలకొని ఉంది. ఇప్పుడిప్పుడే టూరిజం అనేది కూడా ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ తరహా దాడులు అనేది కూడా టూరిజం పైన ఎక్కువగా ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతల స్వీకరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.